కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు ఏమని. కాంగ్రెస్ మంత్రి గారు జయరాం రమేష్ గారు మహామేధావి, తలపండిన మేధావి. ఆయన చెప్తున్న మాట రెండు చదివి వినిపిస్తాను. ఎలాంటి తప్పుడు ప్రచారం జరుగుతుందంటే స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ హర్రీ టు ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్స్. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఎప్పుడు తొందరపడతాయి, ఆతృత పడతాయి. నేను చెప్తున్న మాట కాదు, రమేష్ గారు చెప్తున్నారు. ఇట్ ఈజ్ అండర్స్టాండబుల్ ఫ్రమ్ ఎ చీఫ్ మినిస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక ముఖ్యమంత్రి యొక్క దృష్టిలో చూసినప్పుడు సరైనదే. I explained to them that social impact had to be done within a 6 months period, and in a country where land is only source of social security, is it unnatural to expect that it takes 3 to 4 years to acquire the land? ఈ దేశం విశాలమైనది, వ్యవసాయం మీద ఆధారపడిన చాలా మంది. అలాంటి దేశంలో ఈ యొక్క సామాజిక నివేదిక కోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆలస్యం కావడం ఏమన్నా అసహజమా అంటున్నాడు. అంటే దాని అర్థం తెలుగులోకి తర్జుమా చేస్తే మనం ఒక రోడ్డు వేయడం 4 ఏళ్ళు ఆలస్యమైనా పర్వాలేదు, అలాగే ఒక జాతీయ రహదారి 4 ఏళ్ళైనా పర్వాలేదు, ఒక ఎయిర్పోర్టు 4 ఏళ్ళైనా పర్వాలేదు, ఒక పోర్టు 4 ఏళ్ళైనా పర్వాలేదు, ఒక చెరువు నిర్మాణం 4 ఏళ్ళైనా పర్వాలేదు, ఒక ఇరిగేషన్ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం 4 ఏళ్ళ అయినా పర్వాలేదని డైరెక్ట్గా మంత్రి గారు చెబుతున్నాడు. మాజీ మంత్రి గారు చెబుతున్నాడు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశాడు ఆయన. 4 ఏళ్ళు ఒక ప్రాజెక్టు కానీ ఆలస్యం అయితే అది 4 రెట్లు రేటు పెరుగుతుంది, మనందరికీ కూడా తెలుసు. ఇంకో మాట కూడా చెప్పాడు ఏమనంటే, దీంట్లో ఈ ఎందుకయ్యా అంటే ఈ భూమిని ఎందుకు సేకరిస్తున్నారంటే ఎలాంటి ప్రచారం చూడండి. Unless the 2013 Act and their acts were the limits of acquisition to government and private companies, the amendment allows acquisition for any entity, trust, etc. and land can be acquired for RSS and Bajrang Dal or the Hedgewar Foundation. Land can be acquired for Hedgewar Foundation by Government of India. This is what the Congress minister says. See the irresponsible and Goebbelian type of propaganda they have unleashed. ఇది క్యాజువల్ కాదు. ఫ్రంట్ లైన్ లాంటి ఒక ప్రముఖ పత్రికకు ఆయన ఇచ్చినట్టు యొక్క ఇంటర్వ్యూలో స్వయంగా మంత్రి గారు ఆ మాట చెప్తున్నాడు. ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో చూడండి. పైపించి ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. చాలామంది ప్రతిపక్షం వాళ్ళు, చాలామంది అధికార పక్షం వాళ్ళు నాకు చెప్పారు వాళ్ళందరికీ బిల్లు ఇష్టం లేదని. ఇష్టం లేకపోతే ఓటు ఎందుకు వేస్తారు? మీ పార్టీ వాళ్ళు, మీ ఆనంద్ శర్మ గారు వాణిజ్య మంత్రి, మీ పృథ్వీరాజ్ చౌహాన్ గారు, మీ కేరళ మంత్రులు, మీ అస్సాం మంత్రులు మీటింగ్లో అధికారపూర్వకంగాను అలాగే రాతపూర్వకంగా రాసిచ్చున్నారు ఈ బిల్లులో మార్పులు కావాలని. మీ పార్టీలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. బహిరంగంగా ప్రైవేట్గా మాట్లాడినప్పుడు అందరూ చెప్తున్నారు చట్టం అవసరం సార్, ఎలా పోద్ది. కేరళ ప్రభుత్వంలో మంత్రులు చెప్పారు నాతో, ఎలా సార్ అభివృద్ధి ఎట్లా సాధ్యం అవుతుంది, చట్టం కావాలి సార్, దీంట్లో మార్పులు కావాలని చెప్పారు. అండ్ యు ఆర్ సేయింగ్ దట్ మై పీపుల్, మై పార్టీ పీపుల్ ఆర్ టెలింగ్ యూ. మీరు ఓపెన్ ఓటింగ్ అది, అక్కడేమీ రహస్యం ఏం లేదు. ప్రజలకు మంచి అవకాశం కూడా చర్చించుకునేందుకు. అందువల్ల నేను మొత్తం ఆయన ఇంటర్వ్యూ అంటే దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద గోబెల్స్ ప్రాపగాండా ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. దయచేసి నేను కోరుతూ ఉన్నా మీ మేధస్సును ఇలా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేయకండి రమేష్ గారు. ఇవాళ మనం కమ్యూనిస్టు చైనా సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానమంత్రి గారు క్యాపిటలిస్టు ముందు మోకరుతున్నాడు దేశాల ముందు, క్యాపిటలిస్ట్ దేశాల ముందని కమ్యూనిస్ట్ నాయకులు చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచం మోడీ అని ఘోషిస్తూ ఉంది, జయజయధ్వానం చేస్తూ ఉంది. మోడీ గారు వెళ్ళి వాళ్ళ ముందు మోకరిదారని మాట్లాడారు. ఈ పాత పడికట్టు పదాలకు విలువ లేదు. కమ్యూనిస్టు మిత్రులారా, కామ్రేళ్లారా అర్థం చేసుకోండి.